హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్. మా అక్క వాళ్ళ ఇంట్లోనైతే గణపతి పూజ, ఇంకా గణపతి హోమం అయితే జరిగింది. ఆ హోమము ఎలా జరిగిందో వీడియోలోని చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి. గణపతి హోమంకి, గణపతి పూజకి ఎర్లీ మార్నింగ్ అయితే 4 గంటలకైతే మేము అన్నీ సిద్ధం చేసుకున్నాము. పంతులు గారు అయితే ముందు రోజు మాకు ఏమేమి ఉండాలో అవన్నీ కూడా చెప్పారు. మేము అన్నీ కూడా సర్ది పెట్టుకున్నాము. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము 4 గంటలకి. పంతులు గారు అయితే 5 గంటలకైతే వచ్చారు. ఎర్లీ మార్నింగ్ అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పారు. ఇంకా త్వరగా మేము అందరం కూడా రెడీ అయిపోయాము. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక్కడైతే పంతులు గారు వచ్చి పూజ అనేది స్టార్ట్ చేశారు. ముందైతే గణపతి పూజ చేశారు. తర్వాత అయితే ఇక్కడ మండపం లాగా వేసి, ఒక టవల్ వేసి, బియ్యం కూడా వేసి కలశం పెట్టారు. కలశం పెట్టి అరటిపళ్ళు అయితే ఆకు చెక్క ఇవన్నీ కూడా పెట్టారు. ఇంకా గణపతి ఫోటోకి దండలు అనేవి వేశారు. తర్వాత అయితే ఇక్కడ హోమం అనేది చేస్తున్నాము, గణపతి హోమము. గణపతి హోమానికి ఇక్కడ ఇంకొక పంతులు గారు అయితే మొత్తం ఇటుకలన్నీ సెట్ చేసి రెడీ చేస్తున్నారు. ఇటుకలు అయితే 21, వాటికి శుభ్రంగాను బొట్లు అయితే పెట్టుకోవాలి. బొట్లు అనేవి పెట్టుకొని వాటర్లో పెట్టి వాటిని కొద్దిగా తడిపి వాటి ఆరిన తర్వాత బొట్టులు, కుంకుమ బొట్టులు పెట్టుకొని ముగ్గు అనేది వేసుకోవాలి. ఇక్కడైతే పూజ అనేది చేస్తున్నారు. ముందు పూజ చేసుకోవాలి, గణపతి పూజ. ఆ పూజలో అయితే మా అక్కను మా బావగారు కూర్చున్నారు. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ హోమానికి అయితే సిద్ధం చేశారు. ఇగోండి ఇక్కడ హోమం అనేది ఇటుకలతోటి ఇలా పెట్టారు. నెయ్యి, ఇంకా హోమంలోని వేయటానికి పుల్లలు ఇవన్నీ కూడాను సామాగ్రి మొత్తం వాళ్ళే తెచ్చుకున్నారు పంతులు గారు. ఇలా స్టార్ట్ అయితే చేశారు, రెడీ చేశారు ఇవన్నీ కూడాను. ఇక్కడైతే హోమంకి పూజ అనేది మొదలు పెట్టుకున్నాము. ముందైతే కర్పూరం వేశారు, కింద అయితే ఇసుక వేసి ఇటుకలు అనేవి పెట్టాము. హోమానికి ఇక్కడ హారతి కర్పూరంతో అయితే వెలిగిస్తున్నారు. ఇగోండి ఇదంతా కూడాను చాలా బాగా హోమము, పూజ ఇవన్నీ కూడా, గణపతి పూజ ఇంకా హోమం కూడా చాలా బాగా జరిగింది. ఈ హోమము చేసుకుంటే ఇంట్లోనే చాలా మంచిది. కొత్త ఇంట్లోనైనా పాత ఇంట్లోనైనా కూడాను అప్పుడప్పుడు ఇలా గణపతి పూజ, గణపతి హోమం అనేవి చేసుకుంటే మంచిది. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటే చాలా మంచిది. ఏవైనా దోషాలు, ఇంకా దిష్టులు, పీడలు ఏవైనా ఉంటే పోతాయని చెప్తారు. అంత మంచిది, ఇంటికి కూడా మంచిది. ఈ పొగ పీల్చటము, ఈ గణపతి హోమం దగ్గర ఉండటము, కథ వినటము చాలా మంచిది. మంత్రాలు వినటం అనేది, గణపతి పూజ ఇంకా హోమం కూడా చేసుకుంటే ఇంటికి మంచి జరుగుతుందని నమ్మకము. దాన్ని బట్టి ఈ హోమం అయితే ఇంట్లోని పంతులు గారు అయితే చేయమన్నారు. ఇంకా మా అక్క వాళ్ళు అనుకున్నారు ముందుగుండానే చేస్తే బాగుంటుందని. అందుకనేసి ఇక్కడైతే హోమం అనేది చేస్తున్నారు ఇంట్లోని. కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇదంతా కప్బోర్డుల వరకు ఇవన్నీ కూడా చేసుకున్నారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఈ పూజ అనేవి చేయాలని, కానీ అలాగా లేట్ అయిపోయింది. ఇప్పటికైతే మాత్రము ఈ పూజ అనేది చేసుకుంటున్నారు. పూజ మనము ఎప్పుడంటే అప్పుడు అవ్వదు, మనం ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతానికి ప్రసాదం కూడా ఒక పక్క అయితే మేము చేసుకుంటున్నాము. అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను, లెంత్ ఎక్కువైపోతుందని. ఇక్కడైతే హోమం అనేది చేస్తున్నారు. హోమం పుల్లలన్నీ వేసి ఇంకా ఇలా పంతులు గారు ఆచమనం అయితే చెప్తున్నారు. నెయ్యితోటి స్వాహ అని చెప్తారు పంతులు గారు. ఇలా మంత్రం చివరిలో స్వాహ అన్నప్పుడు అవి వేస్తూ ఉండాలి, పళ్ళెంలను పట్టుకున్నవి. ఈ పొగ మంచిది, పొగ పీల్చడం వల్ల, ఇలా హోమం చేసుకోవటం వల్ల కూడా ఇంటిలోని నరదృష్టి, నరదోషాలు ఏవైనా ఉన్నా కూడా పోతాయి. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అయితే హోమగుండం చుట్టూ తిరుగుతున్నారు.
ఇలా 3 సార్లు ప్రదక్షిణలు చేయమన్నారు పంతులు గారు. చాలా బాగా జరిగింది పూజ అనేది. ఆ రోజైతే ఈ పూజ కోసమే ఇంకా మేము వెళ్ళి అక్కడ పూజలోనైతే మేము కూడా కూర్చొని ఇవన్నీ కూడా చేసుకున్నాము. ఇక్కడ ఎవరిని కూడా మేము పిలవలేదు. మా ఇంట్లో ఉన్న మా మా అక్క వాళ్ళు మేమే ఈ పూజలోని కూర్చున్నాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.